అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన వార్త మనం ప్రధానంగా చూస్తున్నాం. ఇక సమావేశాలు 2వ తేదీకి వాయిదా పడ్డటువంటి పరిస్థితి. సో మరి ఏంది అంటే ఇవాళ 31 ఇవాళ ఏందో మరి ఇవాళ ఎందుకు ముక్కోటి వైకుంఠ ఏకాదశి అని ఇవాళ హాలిడే, 31 అని రేపు హాలిడే. మరి రేపు పెడతానికి ఏమి ఇబ్బందో అర్థం కావట్లే. ఎల్లుండి 1వ తారీఖు అని నూతన సంవత్సరం ఎల్లుండి హాలిడే. మరి ఆ రోజు ఏముందో అర్థం కావట్లే. స్కూళ్ళు కూడా సెలవులు ఉండవు కదా. సో ఇట్లా ఈ 3 రోజుల తర్వాత అంటే ఇవాళ రేపు ఎల్లుండి తర్వాత 2వ తారీఖు మళ్ళీ సభ తిరిగి సమావేశం అవుతుందట. ఈ ఎన్ని రోజుల ఈ సమావేశం అంటే మళ్ళీ 5వ తారీఖు దాకా నేనట. ఎమ్మెల్యేలు అలసిపోతారని కావచ్చు. ఎంత కష్టం వాళ్ళకి, కూర్చోవాలంటే నడుములు అందరికి బ్యాక్ పెయిన్లా, కాళ్ళు కూర్చుంటే ఎక్కువసేపు వాస్తాయా, లేకపోతే నియోజకవర్గంలో సమస్యలు చాలా ఉన్నాయి, వాటి మీద పెద్ద ఎత్తున జనాన్ని వెళ్ళి కలవాలనా, అసలు మామూలు కష్టం కాదు కదా వీళ్ళది. అందుకే సమావేశాలట ఎప్పటిదాకా పెడతారట, ఇగో 5వ తేదీ వరకు సమావేశాలట. 5 ఎప్పుడున్నది? ఓహో నెక్స్ట్ మంత్ 5ఆ? ఏమో నాకైతే డౌటే అది కూడా. ఇగో ఏ సమావేశాలన్నా చూడండి 10 నుంచి 10-12 రోజులకు మించి జరిగిన సందర్భం లేదు. 2వ తారీఖు నుంచి 5వ తారీఖు అంటే మరి దగ్గర 30 రోజులు కావాలి కదా. మళ్ళీ 15 నుంచి 20 రోజులు ఎట్లయితుంది? ఈయనే ఉంది చూడండి, 15 నుంచి 20 రోజులు నిర్వహించాలని విపక్షాల డిమాండ్. 5వ తేదీ వరకు సమావేశాలట. నెక్స్ట్ మంత్ 5 కాదు, నెక్స్ట్ మంత్ 5ఏ, వచ్చే నెల 5 అట. వచ్చే నెల 5 అంటే మళ్ళీ ఏ 5? ఫిబ్రవరి 5ఆ, జనవరి 5ఆ? వచ్చే నెల 5 అంటే క్లారిటీ లేదు ఇంకా. అంటే అది బీఏసీ బిజినెస్ అడ్వైజరీ కమిటీలో కూర్చొని నిర్ణయం తీసుకుంటారు అనమాట. వీళ్ళేడ కూర్చుంటారు. 10 రోజులకు మించి సమావేశాలు జరిగే అవకాశం లేదు. 10 రోజులు జరిగినా అది కూడా ఆశ్చర్యమే. నిన్న సమావేశాలు మొత్తానికి ఇట్లా వాయిదా పడ్డాయి.